నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి పి సత్యవతి గారు రచించిన ఒక రాణి ఒక రాజా అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఏప్రిల్ 2006లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి. అమెరికాలో ఉంటున్న అరుణతో చాటింగ్ చేస్తూ విరకబడి నవ్వుతోంది వసంత. పక్కన మ్యూజిక్ సిస్టంలో నుంచి వచ్చే పాట భూమిని అదరగొడుతోంది. అరగంట నుంచి పిలుస్తున్న వినపట్టల్లా అని అరుస్తూ వచ్చి మ్యూజిక్ ఆపేసి, పద దోశలు తిందుగాని, అప్పుడే 10 అయింది, ఇంకెప్పుడు ఆదివారం అయితే అన్ని పనులు ఆపటమేనా? కూతుర్ని కసిరింది వసుంధర. జస్ట్ హాఫ్ అన్ అవర్ మమ్మీ అంది వసంత. హాఫ్ లేదు అవరు లేదు, పద పద, అందరిది అయిపోయింది. నీకు కూడా అట్లు పోసేసి ఆవిడ వంట మొదలు పెట్టేసుకుంటుంది. ఇవాళ మీ నాన్నకి పెరుగు వడల మీద మనసైంది. నీకేం కావాలో మరి లంచ్లోకి త్వరగా చెప్పేస్తే ఓ పని అయిపోతుంది అంది వసుంధర. ఏదో ఒకటి చేయించు మమ్మీ అంటూ వచ్చి టేబుల్ ముందు కూర్చుంది వసంత. వంట ఆవిడ వసంత ముందు ప్లేటు, పచ్చడి, పొగలు కక్కే సాంబారు పెట్టి దోశ పోసుకురావడానికి వంటింట్లోకి పరిగెత్తింది. 5 నిమిషాల్లో అట్లకాడ మీద దోశ పట్టుకొచ్చి, తినమ్మా, అదైనాక ఇంకొకటి వేస్తా అని మళ్ళీ స్టవ్ దగ్గర నిలబడింది. వసుంధర వచ్చి కూతురికి ఎదురుగా కూర్చుని, నీకు గురువారం పెళ్లి చూపులు ఫిక్స్ చేశాం. బుధవారం సాయంత్రం 6 గంటలకి ఊర్వశి బ్యూటీ క్లినిక్లో అపాయింట్మెంట్ తీసుకున్నాను ఫేషియల్ కోసం. ఆఫీస్ నుంచి డైరెక్ట్గా అటే వెళ్ళు. డ్రెస్సులు ఏమున్నాయో ఇప్పుడే చూసి పెట్టుకో. చీరొద్దులే, డ్రెస్ వేసుకో, కాస్త మంచిది చూడు. విన్నావా? మళ్ళీ మర్చిపోయానంటావా? నీకు 1 రోజులుగా చెప్తున్నాను, ఈ నెలలో ఒక సెలవు అడిగి పెట్టుకోమని అంది. అమ్మ అడ్డు చెప్పటము, సవరణలు చేయటము అసంభవం. ఆవిడవన్నీ ఆజ్ఞలే. సరే మమ్మీ అంది వసంత. పద, బీరువాలో మంచి డ్రెస్సులు ఏమున్నాయో చూద్దాము, లేకపోతే సాయంత్రం వెళ్ళి ఒకటి కొనుక్కొద్దాము. అప్పుడే లేవకు, ఇంకొక దోశ వేసుకొస్తుంది ఉండు. మళ్ళీ కంప్యూటర్ దగ్గర కూర్చోకు. తినంగానే బీరువా దగ్గరికి పద. చెవులకు ఏం పెట్టుకోవాలో, మెళ్ళలో ఏం వేసుకోవాలో, గాజులు ఏం బాగుంటాయో చూద్దాము అని దోశ పళ్ళెం తీసేయమని పనిపిల్లకి, ఫ్రిడ్జ్లో నుంచి బత్తాయి రసం తీసి వసంతకి ఇవ్వమని వంటావిడికి ఒకేసారి ఆజ్ఞలు జారీ చేసింది వసుంధర. వంటావిడి తెచ్చిచ్చిన బత్తాయి రసం గడగడ తాగేసి, ఇక పోనా అన్నట్లు చూసింది వసంత. పద బీరువా దగ్గరికి అని కూతుర్ని దాదాపు లాక్కుపోయి చెవులకి, మెడలోకి ఏం వేసుకోవాలో తనే ఎంపిక చేసి పెట్టి, ఒక డ్రెస్ కూడా బయటకు తీసి, దాన్ని బయట ఉంచు, మరొకసారి ఇస్త్రీ చేయిస్తా అంటూ ఇకపో అని కూతుర్ని విడుదల చేసింది. అమ్మ లంచ్కి పిలిచేదాకా హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు. లంచ్కి 1 గంట ముందు స్నానానికి పరిగెత్తి ఆ పని కాస్త ముగించి భోజనం కానిస్తే సాయంత్రం టీ దాకా మళ్ళీ అమ్మ కదిలించదు. ఆదివారం కదా, వదిలేస్తుంది అనుకుంటూ వసంత మళ్ళీ కంప్యూటర్ దగ్గర కూర్చుని అరుణతో, రవితో, నిర్మలతో చాటింగ్ మొదలుపెట్టింది. ఇంతలో వసుంధర ఒక పసుపచ్చ కాగితం మీద బుధవారం సాయంత్రం 5ంటికి బ్యూటీ పార్లర్, గురువారం పొద్దున 10ంటికి పెళ్లి చూపులు అని రాసి కంప్యూటర్ ఎదురుగా అతికించి వెళ్ళింది. వసంతకి 10 రోజుల నాడే 23వ ఏడు వచ్చింది. 4 నెలల నాడు ఉద్యోగం వచ్చింది. 3 నెలల క్రిందట ఇంజనీరింగ్ డిగ్రీ వచ్చింది. 4 నెలల నాడు ఉద్యోగం రావటం అంటే డిగ్రీ పాస్ అవ్వకముందే క్యాంపస్ ఇంటర్వ్యూలోనన్నమాట. ఇప్పుడు పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మ దృష్టిలో ఇది చాలా యోగ్యమైన సంబంధం. మీ అమ్మకు నచ్చిందంటే ఇక తిరిగే లేదు అన్నాడు నాన్న. ఫోటోలో కుర్రవాడు బాగానే ఉన్నాడు. సతీష్ ఇంట్లో. ఇదిగో ఈ 4 ఫోటోలు చూడు, ఇందులో ఏది నచ్చిందో చూడు అంది అమ్మ సతీష్తో. వాళ్ళకి ఒక్కతే పిల్ల, చాలా బ్రిలియంట్. నీకులాగానే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువు, ఆ పైన ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో మంచి ర్యాంకు, క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ఉద్యోగం. మొహంలో మంచి స్పార్క్ ఉంది. మాకైతే ఈ సంబంధం బాగా నచ్చింది. ఏకకంఠంతో అమ్మ నాన్న ఒకే అమ్మాయికి ఓటేశారు. అవును, వాళ్ళకి ఊళ్ళో ఇల్లుంది. ఆవిడే పిల్లను చదివించడానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందిట. ఆయనది పెన్షనబుల్ జాబే, బాగానే సెటిల్ అయ్యారు. మనకి కట్నం అక్కర్లేదు, పెళ్లి గ్రాండ్గా చేస్తే చాలు, ఏమంటావు అన్నాడు నాన్న సతీష్తో. సతీష్కి ఏం మాట్లాడాలో తెలియలేదు.
నీకు బైపీసీ వద్దు, నువ్వు చదవలేవు, ఎంపీసీకి అప్లికేషన్ తెచ్చా, ఫిల్ చేశా కూడా చూడు అని నాన్న అంటే, నాకు డాక్టర్ అవ్వాలని ఉంది నాన్న అనాలనుకుని, పోనీలే అందులో సీట్ రాకపోతే మళ్ళీ నాన్నకు కోపం వస్తుంది అనుకుని ఎంపీసీలోనే చేరాడు సతీష్. మ్యాథ్స్కి నీకు నరసింహం గారి దగ్గర ఎక్స్ట్రా ట్యూషన్ పెట్టాను, వెళ్ళు అంటే సరేనన్నాడు. మీ అబ్బాయికి ఐఐటీలో సీట్ వచ్చిందట కదా అని బంధువులు ప్రశంసిస్తే, మొదటి నుంచి గైడెన్స్ అంతా నాదే అన్నాడు నాన్న. 1వ క్లాస్ దగ్గర నుంచి ఎంఎస్ దాకా తనదే గైడెన్స్. ఇక అమ్మేమో చదువుకునే పిల్లలు ఏం తినాలో, ఏమి ఎక్సర్సైజులు చేయాలో ఇలా ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. ఐఐటీలో చేరినా, అమెరికా వెళ్ళినా అమ్మ నాన్న చెవిలో ఇల్లు కట్టుకునే ఉండేవాళ్ళు. ఒక్కగానొక్క కొడుకు కదా, వాళ్ళని ఏ విషయంలోనూ నొప్పించటం సతీష్కి ఇష్టం ఉండదు. వాళ్ళు ఏం చెప్పినా తన మంచిదే కదా. ఇప్పుడు తనింత మంచి పొజిషన్లో ఉండటం వాళ్ళ చలవ కాదు. సరే ఆ పిల్లనే చూద్దాము. 23 ఏళ్ళుట, ఫోటోలో చూస్తే 10వ క్లాస్ చదివే కాన్వెంట్ పిల్లలా ఉంది అనుకున్నాడు. కట్నానిదే ఉందండి వసుంధర గారు, ఈ చేతితో పట్టుకుంటే ఆ చేతితో పోతుంది, అదేం వద్దు. మంచి మ్యారేజ్ హాల్ బుక్ చేయండి, ఏసీ తప్పనిసరిగా ఉండాలి, క్యాటరింగ్కు నెంబర్ 1 వాళ్ళని చూడండి. సరే మీకు చెప్పేదేముంది, లాంఛనాలు అవి ఏముంటాయో మీకు తెలుసు కదా, మా మర్యాదకు భంగం కలగకుండా చూడండి అన్నారు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు. అర్ధరాత్రి ఫోన్ మోగుతూ ఉంటే కంగారుగా రిసీవర్ ఎత్తింది వసుంధర. ఏంటండి మీ అమ్మాయికి అంత పొగరు, అసలు ఒక్క మొక్క కూడా అర్థం చేసుకోదు, పని రాదు సరికదా, నేర్చుకుందామని కూడా లేదు. నా వల్ల కాదు, 3 రోజుల నుంచి అలిగి కూర్చుంది. ఇండియా పంపటం అంటే మద్రాసుకి హైదరాబాద్కి తిరగటమా? సతీష్ గట్టిగా అంటూ ఉంటే నిద్రమత్తు వదిలిపోయింది వసుంధరకి. దానికి ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతా అంది. ఫోన్లో ఏడుపు వెక్కిళ్ళు. ఏమైందో ఏమిటో, ఈ మగపిల్లలు పైకి బాగానే ఉంటారు, లోపల ఉత్త మేడిపళ్ళు. ఏం బాధలు పెట్టాడో ఏమిటో, 10 లక్షలు వదిలిచారు, కట్నం వద్దు వద్దు అంటూనే. అవతల ఫోన్లో వింటాడేమో, ఏమన్నా అడిగితే. ఇప్పుడు ఎంత అయిందే టైము అంటూ, సతీష్ వెళ్ళాక ఫోన్ చెయ్యి అని చెప్పింది. అలాగే చేసింది వసంత. ఏం చేసినా నచ్చదమ్మా, వాళ్ళ అమ్మ చేసినట్లు ఉండదుట. పక్కలు దులపలేదంటాడు, కౌంటర్ తొడవలేదంటాడు, నన్నే బట్టలు మెషిన్లో వేయమంటాడు, ఫ్రెండ్స్ని పార్టీలకు పిలుస్తాడు, వంటలు వండమంటాడు. హాయిగా అక్కడ 20,000 తెచ్చుకుంటూ ఉండేదాన్ని. ఇట్లా అమెరికా తోలేసావు కదా, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, జైలు మమ్మీ, నేనుంటున్నది జైలు అంది. అదేమిటి, అరుణ లేదు అక్కడ, స్రవంతి లేదు, ప్రేమీల లేదు, నువ్వు ఒక్కదానివే ఉద్యోగం మానుకుపోయావా? మరి ఇంట్లో కాస్త పని చేయకపోతే ఎట్లా, అలవాటు చేసుకో అంది వసుంధర. నువ్వెప్పుడన్నా నా చేత కాఫీ అన్నా పెట్టించావా? అడ్జస్ట్ చేసుకో, అలవాటు చేసుకో అని కొత్త మాటలు చెప్తావేంటి మమ్మీ? మీరంతా నాకే అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు కదా అంది వసంత. వసుంధర బుర్ర తిరిగిపోయింది. వెంటనే వియ్యపురాలికి ఫోన్ చేసింది. ఆవిడ తన కొడుక్కి ఫోన్ చేసి, ఆ పిల్లకి కాస్త పనిలో సహాయం చేయరా నాయన, అమెరికాలో అంతా చేస్తారటగా అంది. నా వల్ల కాదు మమ్మీ, నేనెప్పుడు పని చేయలేదు, ఇంట్లో పని చేస్తూ కూర్చుంటే నా ఉద్యోగంలో పైకి ఎట్లా వస్తాను? అసలు ఈ పనులన్నీ చేసుకోవలసి వస్తుందనే నేను పెళ్లికి ఇంత తొందరగా ఒప్పుకున్నాను. ఉద్యోగము చెయ్యక, ఇంట్లో పని చెయ్యక ఆ మహారాణి ఏం చేస్తుందిట? నీకు తెలుసా, పక్కలో టెడ్డీ బేర్ లేదే నిద్రపోదు అన్నాడు సతీష్. అత్తగారు తిరిగి వసుంధరతో, మా అబ్బాయికి ఫోన్ చేశాను వసుంధర గారు, వాడొకటే గోల. మీ అమ్మాయి కనీసం కాఫీ మేకర్లో నీళ్లు కూడా పోయేదిట, ఎప్పుడూ ఆన్లైన్లోనే ఉంటుందిట. ఉద్యోగము చెయ్యక, ఇంట్లో పని చెయ్యక ఏం చేస్తుందిట అంది ఆవిడ. అవునండి, నిక్షేపంగా నెలకు 20,000తో ప్రారంభమైన ఉద్యోగం మానుకుని వెళ్ళింది. నాదే ఈ తప్పంతా. శుభ్రంగా ఇండియాలోనే ఇచ్చుకుంటే ఇంటి నిండా నౌకర్లు ఉండేవాళ్ళు అంది వసుంధర కోపం దిగమింగుకుంటూ. అదే కూతురు ఇండియాలో ఉండుంటే అసలేం చేస్తున్నదో ఓసారి చూసి రావటానికన్నా ఉండేది కదా. అవసరమైతే ఒక పని పిల్లను తానే పంపి ఉండేది. ఉండి ఉండి వసుంధరకి కోపం అంతా తన తల్లి మీదకు తిరిగింది. వసంత పుట్టినప్పుడు తల్లి పురుడు పోయటానికి వచ్చింది. దీంతో ఉద్యోగం అట్లా చేసుకుంటావు, నేను తీసుకుపోయి పెంచుతా, నాకు మాత్రం చేసే పని ఉంది ఇంటికాడ, కాలక్షేపంగానే ఉంటుంది, నీకు హాయిగా ఉంటుంది, అల్లుడిని కూడా అడుగుతాలే అందావిడ.
వసుంధరకి తల్లి ఆలోచన నచ్చింది. తమ ఊళ్ళో తల్లి దగ్గర ఎప్పుడూ పనికి ఒక పిల్ల ఉంటుంది. పసిదాన్ని ఎత్తుకోవటానికి కూడా. అమ్మకి శ్రద్ధ ఎక్కువ. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ చూస్తుంది కూతుర్ని అనుకుని సరేనంది. 6 నెలల పాటు అమ్మ తన దగ్గరే ఉండిపోయింది. ఆ తర్వాత వసంతను తీసుకుని వెళ్ళిపోయింది. 10 ఏళ్ళు వచ్చేదాకా తనే పెంచింది. మంచినీళ్ళు ముంచుకు తాగటం, తాగిన గ్లాసు కింద పెట్టడం కూడా తెలియకుండా పెంచింది అమ్మమ్మ. ఎవరికైనా ఏదైనా చిన్న పని చేసి పెట్టొచ్చు అని కూడా తెలియకుండా చేసింది. అసలు ఇదంతా తల్లి పెంపకం వల్లనే వచ్చింది అంటూ కోపంతో తల్లికి ఫోన్ చేసి, నువ్వేనమ్మా దాన్ని బాగా చెడగొట్టావు అని తల్లి మీద బాగా అరిచింది వసుంధర. నేను పెంచింది 10 ఏళ్ళు, నువ్వు పెంచింది 13 ఏళ్ళు. నేను పెంచినప్పుడు అది పసిపిల్ల, నువ్వు పెంచినప్పుడు ఊహొస్తున్న పిల్ల. అయినా నేనెందుకు నీ కూతుర్ని పెంచాను? నాకు లేని చదువు ఉద్యోగం నీకున్నాయని, నువ్వు స్వతంత్రంగా బతకాలని, పిల్లకు ఉద్యోగానికి నువ్వు న్యాయం చేయలేవని. ఆ సంగతి అర్థం చేసుకో. ముందు వంట రాకపోతే వచ్చిన నష్టం ఏమీ లేదు. ముందు వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరేటట్లు చెయ్యి. లేకపోతే పోయి అక్కడుండి వండి పెట్టు. మధ్యలో నా మీద అరుస్తావేమిటే అందావిడ. నీకు వంట చేసి పెట్టే పిల్లే కావాలనుకుంటే చదువుకున్న అమ్మాయిని ఎందుకు చేసుకున్నావురా అంది చివరికి సతీష్ తల్లి కూడా విసిగిపోయి. అదేమిటమ్మా, మొదటి నుంచి మీరే కదా నాకేం కావాలో, ఎట్లా అయితే నేను సుఖంగా ఉంటానో చెప్తున్నారు. మీరు చెప్పినట్లే వింటున్నానా లేదా? మీరు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశారు, నేను సరేనన్నాను. నీకన్నీ తెలుసు కదా అనుకున్నాను అన్నాడు సతీష్. పూర్వంలాగా ఇప్పుడు అమ్మాయిల్ని నీకు వంట వచ్చా, ఇంటి పని చేస్తావా అని అడగటం మర్యాద కాదు. అయినా ఎంతమంది పిల్లలు అమెరికా పోయి పనులు నేర్చుకోవటం లేదు. ఇదంతా ఎందుకు కానీ, అక్కడ ఇండియన్ రెస్టారెంట్లు, ఇండియన్ గ్రాసరీ స్టోర్లు బాగానే ఉన్నాయంట కదా, బయట తినండి కొన్ని రోజులు సలహా ఇచ్చింది సతీష్ వాళ్ళమ్మ. బాగానే ఉందమ్మా నీ సలహా. తిండి సరే, ఇల్లు కంపు కొట్టిపోతోంది, మరి దానికేం చేయాలి అని విసుక్కుంటూ ఫోన్ పెట్టేశాడు సతీష్. అరుణ, అతనితో నాకు అసలు ఫ్రెండ్షిప్పే కుదరటం లేదే. టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ మేల్ అంది వసంత తన స్నేహితురాలు అరుణతో ఫోన్లో. ఎంగేజ్మెంట్ అయ్యేదాకా మీకు ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలియదయ్యే, సర్టిఫికెట్ల గురించి తప్ప. మరి అలాగే ఉంటుంది. పోనీ కొన్నాళ్ళు నువ్వు ఇండియా పో అంది అరుణ. అది కూడా అయ్యింది. పెళ్లికి బోలెడు ఖర్చు పెట్టాట. ఇప్పుడు టిక్కెట్లు కొనటం తన వల్ల కాదుట, సతీష్ చెప్పేశాడు అంది. అరుణకు ఏం చెప్పాలో తెలియటం లేదల్లే ఉంది. టెలిఫోన్ ఆ వైపు కోసం నుంచి నిశ్శబ్దం. మంచి ప్రాజెక్ట్ చేస్తూ మధ్యలో ఉద్యోగం వదిలేసి వచ్చాను అరుణ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఇంకొక 6 నెలలుంటే నేనే టీం లీడర్ అయ్యేదాన్ని. అసలు నన్ను ఒట్టి హోమ్ మేకర్ కింద చూస్తాడు. నాకు అతనితో ఫ్రెండ్షిప్ కుదరటం అసంభవం. అరుణ, అతనికి అసలు అర్థం చేసుకునే గుణం లేదు. చిన్న సహాయం కూడా చేయడు. నీకు తెలుసా, వంటమ్మాయి రాకపోతే అమ్మ ఎక్కడికైనా వెళితే నేను నాన్న బయట తినేసేవాళ్ళం, హాయిగా సినిమాకి పోయేవాళ్ళం ఆరోపణగా చెప్పింది వసంత. వసు, మనకి మన అమ్మలు నాన్నలు శుభ్రంగా ఉండటం, అందంగా హుందాగా కనిపించటం, మంచి ర్యాంకులు తెచ్చుకోవటం నేర్పిస్తారు. పుట్టినరోజు పార్టీలు చేయటం, మంచి తిండి పెట్టడం, మంచి మొగుడిని చూడటం వంటివన్నీ చేస్తారు. మనకు ఆలోచించే అవసరం కలిగేలా చేయటం, స్వతంత్రంగా ఆలోచించగలిగే శక్తిని సమకూర్చటం, సమస్యలు ఎదురైతే అదరక బెదరక నిలబడే ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వటం, ఇలాంటివేవి వాళ్ళ దృష్టిలోకి రానే రావు. మనకు అన్నీ అమర్చినట్లే మన బదులు వాళ్లే ఆలోచించి పెడతారు. ఇప్పుడు అది మరీ ఎక్కువైపోయింది. నువ్వే కాదు, సతీషు అంతే. మీకేం కావాలో ఆలోచించుకోవలసిన అవసరమే ఇంతదాకా మీకు రాలేదు. అందుకే మీరిద్దరూ అట్లా ఒడ్డున పడ్డ చేపల్లా గిలగిల్లాడుతున్నారు. మీరిద్దరూ వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోండి. ఇక్కడ అది చాలా మామూలు విషయం అంది అరుణ. ఏం కౌన్సిలింగో ఏమిటో. నిజం అరుణ, మా ఇంట్లో నేను ఎప్పుడూ టీ కప్పు కూడా కడగలేదు. కనీసం సింకులో కూడా పడేసేదాన్ని కాదు. పనెమ్మాయ్య నా చేతిలో నుంచి అందుకుని పోయేది. ఇక్కడేమో బాత్రూములు కడగలేదని సతీష్ గొడవ. పోనీ తను కడగొచ్చు కదా ఎప్పుడైనా. అవన్నీ తప్పించుకోవటానికి పెళ్లి చేసుకున్నానని సిగ్గు లేకుండా చెప్పేశాడు కోపంగా అంది. చూడు వసంత, నా మాట విని మీరిద్దరూ కౌన్సిలింగ్ తీసుకోండి. అతను రానంటే నువ్వే వెళ్ళు, లేకపోతే డిప్రెషన్ వస్తుంది నీకు చెప్పింది అరుణ.
పాపను నేను తీసుకుపోతాను. దాన్ని పెంచడం నీ వల్ల కాదు. నాకేం కష్టం ఉండదు. వంట మనిషి ఉంది, పనికి పెళ్ళుంది. మీ నాన్నగారు నేను ఇందరం ఉన్నాము. నీకు వర్క్ పర్మిట్లు వచ్చాయంటున్నావుగా, ఉద్యోగం చేసుకో, లేకపోతే చదువుకో. మొదట్లో పాపం చాలా స్ట్రెస్ అయింది నీకు. పాపని మేము పెంచుతాం కానీ నువ్వు హాయిగా జాబ్ చేసుకో, లేకుంటే చదువుకో. సతీష్ ఇప్పుడు చాలా మారాడు, చూస్తున్నానుగా అంది అమ్మ వసంత పురిటికొచ్చినప్పుడు. హాల్లో నుండి సతీష్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. "ఆ, ఇంకొక యువరాణిని తయారు చేయండి నాన్న" అంటున్నాడు సతీష్. అవతల వైపు సతీష్ తండ్రి కాబోలు ఫోన్లో ఉన్నాడు. స్పీకర్ ఆన్ చేసి ఉన్నట్టుంది, వినపడుతోంది. "పాపని వసుంధర గారితో పంపించరా సతీష్, కొన్నాళ్ళు మేం కూడా చూసుకుంటాంలే, ఈ ఊరేగా, అచ్చంగా ఆవిడ మీదే వదలం" అంటున్నాడు ఆయన. "ఇటు 5 అటు 5, 10 మంది కలిసి పెంచండి. వండర్ఫుల్ నాన్న. ఇప్పుడు కూడా మేమేం చెయ్యాలో ఎలా చేయాలో చెప్పడం మానుకోరా? మమ్మల్ని కాస్తైనా ఆలోచించుకునేవరా? వదిలేయండి నాన్న. ఇప్పటికైనా మమ్మల్ని కాస్త స్వతంత్రంగా మాదైన వ్యక్తిత్వంతో బతకనివ్వండి. మంచి చెడు ఆలోచించాల్సిన అవసరం మాకు రానివ్వండి. ఆలోచించుకునే అవకాశం ఇవ్వండి" అని ఫోన్ పెట్టేశాడు సతీష్. "ఏం లేదమ్మా, ఇద్దరూ పని చేసుకుంటే త్వరగా ఇల్లు కొనుక్కోవచ్చు" అంటోంది వసుంధర. "ఏదో చేస్తానులే అమ్మా, నువ్వు కూల్గా ఉండు. సతీష్ వాళ్ళ నాన్నకు చెప్పింది విన్నావు కదా" అని అక్కడి నుండి వెళ్ళిపోయింది వసంత. ఇదేమిటి ఆశ్చర్యంగా అనుకుంది వసుంధర. ఈ ఎదురు చెప్పటం ఇదివరకు లేదు మరి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.